పార్ట్ 1 చూసాం. ఇప్పుడు పార్ట్ 2 చూద్దాం. ఓకే, పార్ట్ 2 అంటే ఇందులో స్లూయిస్ గేట్స్ అలాగే కర్వ్డ్ ప్లేట్స్ మీద ఎలా వేరీ అవుద్ది ప్రెషర్ అనేది, అంటే సబ్మర్జ్డ్ బాడీస్లో. అలాగే రెండు లిక్విడ్స్ మధ్యలో మనకి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ప్లేస్ అయినట్టయితే అప్పుడు దాని మీద యాక్ట్ అయ్యే ప్రెషర్ ఎలా ఉంటుంది, హైడ్రోస్టాటిక్ ప్రెషర్ అనేది ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్లూయిస్ గేట్ చూసినట్టయితే వాటర్ అనేది, స్లూయిస్ గేట్ అనేది దేనికంటే వాటర్ అనేది ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి, అంటే అప్ స్ట్రీమ్ నుంచి డౌన్ స్ట్రీమ్కి మనం వాటర్ వదలడానికి ఉపయోగపడుద్ది. సో అప్ స్ట్రీమ్ నుంచి డౌన్ స్ట్రీమ్కి వాటర్ని మనం ట్రాన్స్ఫర్ చేయడానికి ఉపయోగపడుద్ది. సో ఇప్పుడు ఏమవుద్దంటే డౌన్ స్ట్రీమ్లో కొంత వాటర్ ఉంటుంది, అప్ స్ట్రీమ్లో కొంత వాటర్ ఉంటుంది. ఓకే, సో ఈ మధ్యలోనేమో ఇదంతా కాంక్రీట్ స్ట్రక్చర్ అనమాట. దీని కింద ఒక గేట్ ఉంటుంది. సో ఆ గేట్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో మనం ఆ గేట్లో నుంచి వాటర్ అటే పక్కకి ఫ్లో అవుతుంది. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైనా ఎక్సెస్ ఆఫ్ వాటర్ మనకు ఉంది, సో స్లూయిస్ అంటే ఎప్పుడైనా కూడా వాటర్ని మనం బయటకు వదలడానికి ఉపయోగపడే గేట్ అనమాట. సో ఎప్పుడైనా వాటర్ ఎక్సెస్ ఉంది, సో అది ఒకవేళ మన స్ట్రక్చర్ యొక్క స్టెబిలిటీని ఇంపాక్ట్ చేసేలా ఉంటే అలాంటప్పుడు ఏం చేస్తామంటే స్లూయిస్ గేట్లో గేట్లు ఎత్తి వాటర్ని పంపిస్తాం. సో ఆ గేట్స్ అనేవి డిఫరెంట్ షేపుల్లో ఉంటాయి అనమాట. ఓకే, సో అవి రెక్టాంగులర్గా ఉంటాయి, రొటేషనర్ అంటే రొటేట్ చేసే గేట్లా ఉంటాయి, లిఫ్ట్ చేసే గేట్లా ఉంటాయి. సో ఇందులో మనం ఏ గేట్ తీసుకున్నా గేట్ యొక్క క్రాస్ సెక్షన్ అనేది మనం రెక్టాంగులర్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు అప్ స్ట్రీమ్లో కొంత వాటర్ ఉంది, సో అది మొత్తం, సో అప్ స్ట్రీమ్లో కొంత వాటర్ ఉంది, ఆ వాటర్ ప్లేట్ మీద కొంత ఫోర్స్ని ఎగ్జర్ట్ చేస్తుంది. ఓకే, సో ఇప్పటి నుంచి సో ఇది దీని యొక్క ప్రెషర్ డయాగ్రామ్. ఓకే, ఇదంతా H1 అనుకుంటే W1 H1. అలాగే డౌన్ స్ట్రీమ్లో కూడా కొంత వాటర్ ఉంది, సో అది W2 H2. అది ఒక ప్రెషర్ని ఎగ్జర్ట్ చేస్తే, సో ఇప్పుడు ఈ P2 P1 ఒకదానితో ఒకటి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. సో రిజల్టెంట్ ఏమవుద్ది, P2 మైనస్ P1. అంటే ఇటువైపు వాటర్ ఉంది, ఇటువైపు వాటర్ ఉంది, మధ్యలో గేట్ ఉంది. సో గేట్ మీద పడే ఇంపాక్ట్ P2 మైనస్ P1 ఉంటుంది. ఓకే, నెట్ ఫోర్స్ వచ్చి, సో ఇప్పుడు ఫోర్స్ చూసుకున్నట్టయితే WAX బార్ అనమాట. ఓకే, సో అంటే X1 బార్ అంటే ఈ డిస్టెన్స్లో యాక్ట్ చేసేది, P2 X2 బార్. ఫోర్స్ అంటే నెట్ ఫోర్స్ కావాలంటే ఈ వాటర్ యొక్క P అంటే మనకి సో ఫోర్స్కి వచ్చి ఫార్ములా తెలుసు మనం, హైడ్రోస్టాటిక్ ఫోర్స్కి వచ్చి WAX బార్. సో అలా P1కి P2కి రెండింటికి మనకి నెట్ కావాలంటే PWA1 X బార్ అలాగే PWA2 X2 బార్ అనమాట. సో ఈ వాటర్ యొక్క X బార్. ఓకే, అలాగే X2 బార్. అదే మనకి మూమెంట్ ఫ్రమ్ ద హింజ్, ఇప్పుడు రిజల్టెంట్ ఫోర్స్ అనేది P2 మైనస్ P1 అవుద్ది. అలా కాకుండా రిజల్టెంట్ అంటే మూమెంట్ CP అంటే సెంటర్ హింజ్ దగ్గర నుంచి కావాలంటే, అంటే ఈ ప్లేట్ మీద, సో ప్లేట్ ఒక పాయింట్ బేస్ చేసుకుని, అంటే మనకి ఏదైతే గేట్ ఉందో అది ఒక పాయింట్ని బేస్ చేసుకుని రొటేట్ అవుద్ది. సో ఆ పాయింట్ మీద కావాలంటే మనం అక్కడ ఏం చేస్తామంటే P1 ఇంటూ XCP, అంటే ఇక్కడ వచ్చింది ఫోర్స్ కదా, ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్, మనకి మూమెంట్ వస్తుంది ఫ్రమ్ హింజ్ కావాలంటే, అంటే సెంటర్ ప్రెషర్ అంటే ఈ ప్లేట్లో మూమెంట్ ఎంత ఉంది, అంటే ఈ గేట్లో మూమెంట్ ఎంత ఉంది అనేది కావాలంటే అప్పుడు CP చేస్తాం అనమాట. ఓకే, సో ఇక్కడ కానీ మామూలుగా మనకి ఈ ఫోర్స్ కావాలంటే WAX బార్ చేస్తాం. ఓకే, అక్కడ ఎలా అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది ప్లేట్ కదా, ఇప్పుడు దీనికి X బార్ ఏమవుద్ది, H/2 అవుద్ది. ఇది మొత్తం H అనుకుంటే H/2 X బార్ అవుతుంది. ఓకే, సో ఈ వాటర్కి అదే ఇన్ కేస్ మనకు మూమెంట్ కావాలంటే P1 ఇంటూ, అంటే ఏదైతే P1 వచ్చిందో దాన్ని ఇంటూ సెంటర్ ప్రెషర్ చేస్తాం అనమాట. అప్పుడు మూమెంట్ ఫ్రమ్ హింజ్ వచ్చింది, ఈ హింజ్ దగ్గర నుంచి. ఓకే, అదే రిజల్టెంట్ మూమెంట్ కావాలంటే P1 ఇంటూ X1 CP P2 X2 CP బై P1 మైనస్ P2. ఇది రిజల్టెంట్ మూమెంట్. ఎప్పుడైనా రిజల్ట్ మూమెంట్ ఇక్కడ టాప్ నుంచి అడిగితే CP టాప్ నుంచి చేస్తావు, బాటమ్ నుంచి అడిగితే బాటమ్ నుంచి చేస్తావు అనమాట. సో ఇది దీని మీద మోస్ట్లీ క్వశ్చన్స్ పడతాయి ఎక్కువగా. ఓకే, సో ఇక్కడ X బార్ ఏం తీసుకుంటాం, X2 బార్ ఏం తీసుకుంటాం, CP ఎందుకు తీసుకోవాలనేది క్లారిటీ ఏంటంటే మూమెంట్ అడిగితే అబౌట్ ద ప్లేట్, ఏదైతే ప్లేట్ ఉందో మూమెంట్ అడిగితే అప్పుడు మనం CP అంటే హింజ్ దగ్గర నుంచి ఉన్న CP వేయాలన్నమాట. సో అలాగే ఇన్ కేస్ అంటే టాప్ నుంచి అడిగితే టాప్, బాటమ్ నుంచి అడిగితే బాటమ్. ఇన్ కేస్ ఓన్లీ నెట్ ఫోర్స్ అడిగాడు, దీని మీద పడే ఫోర్స్ అడిగితే ఇటు WAX బార్ ఇటు WAX బార్, ఈ రెండింటికి మధ్యన డిస్టెన్స్ ఏదైతే డిఫరెన్స్ ఉందో అది నెట్ ఫోర్స్ అవుతుంది అనమాట, అదే రిజల్టెంట్ ఫోర్స్ అవుతుంది. ఓకే, సో ఇది మనకి స్లూయిస్ గేట్స్కి వచ్చి. అదే లాక్ గేట్స్కి వచ్చి ఏంటంటే లాక్ గేట్స్లో ఇప్పుడు ఇదే గేట్స్ ఇలా ఇలా క్లోజ్ అవుతాయి అనమాట, ఇలా క్లోజ్ అవుతాయి. ఓకే, సో ఓన్లీ కంప్లీట్గా గేటే రెసిస్ట్ చేస్తుంది, ఇక్కడ మధ్యలో మ్యాషనరీ స్ట్రక్చర్ ఏమి ఉండదు. సో ఈ గేట్సే మనకి వాటర్. సో దానికి మనకు ముఖ్యంగా తెలియాల్సింది ఏంటంటే రియాక్షన్ ఎట్ ద లోవర్ అండ్ అప్పర్ హింజ్ ఇస్ F/2 sin θ. ఇంతవరకు మనకు సరిపోద్ది. ఓకే, సో ఇందులో కూడా F1 F2 అనేది మనం ఇంకోలా కూడా కనుక్కోవచ్చు. ఇది ఇంకో మెథడ్ అనమాట, రో
GLH1 స్క్వేర్ రో LH2 స్క్వేర్ అనమాట. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కూడా మనకి ఈ డిఫరెన్స్ ఉన్న ఫోర్స్ యొక్క డిఫరెన్స్ అనేది వస్తుంది. ఓకే, సో ఇందులో మనకు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఇక్కడ ఏ ఉంది కదా, సో ఏ ప్లేస్లో W/L అదే W ఇక్కడ ఏ ఉంది కదా, సో ఇది H/2 వస్తుంది x బార్ అనేది. సో ఇక్కడ W/H వచ్చింది, ఏరియా ఈక్వల్ టు అంటే B/H ఆర్ L/H. సో ఇక్కడ H స్క్వేర్/2. సో అదే W అంటే రోజీ, ఏ అంటే L/H వేసుకున్న L/H స్క్వేర్/2. సో ఇలా కూడా F1 F2 అనేది కనుక్కోవచ్చు. సో ఇదొక మెథడ్ అంటే సింపుల్గా ఏ ప్లేస్లో L/H చేసుకుంటే వచ్చేదనమాట. సో ఇలా కూడా F1 - F2. లాగ్ గేట్స్లో మనకు బాగా ఇంపార్టెంట్ ఈ రియాక్షన్ ఎట్ ద లోవర్ అండ్ అప్పర్ హింజ్ ఈజ్ F/2 sin θ. అంటే ఈ కొంత ఇంక్లినేషన్తో ఉంటాయి కదా, సో ఆ ఇంక్లినేషన్ వల్ల కొంత డిఫరెన్స్ అనేది వస్తుంది. సో విత్ రెస్పెక్ట్ టు sin θ దీని యొక్క ఫోర్స్ తీసుకుంటే R ఈక్వల్ టు అంటే రియాక్షన్ ఈక్వల్ టు ఈ హింజెస్ దగ్గర వచ్చే రియాక్షన్ వచ్చి R ఈక్వల్ టు F/2 sin θ. సో ఇది మనకి స్లూయిస్ గేట్స్కి అలాగే లాగ్ గేట్స్కి ఉన్న డిఫరెన్స్ అనమాట. సో లాగ్ గేట్స్లో మనం ప్రాబ్లమ్స్ అడగడు, స్లూయిస్ గేట్స్లో అడుగుతాడు. ఒక ప్రాబ్లం చేయండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది సింపుల్గా. ఓకే, నెక్స్ట్ ఇది కర్వ్డ్ ప్లేట్ మీద ఎలా వేరీ అవుద్ది అనేది. సో కర్వ్డ్ ప్లేట్ మీద మనం ప్రాబ్లమ్స్ అడగడు కానీ థియరిటికల్ క్వశ్చన్ అడుగుతాడు. సో FE ఎప్పుడు అంటే ఏదైతే వెర్టికల్ ఫోర్స్ ఉందో, దీని మీద వెర్టికల్ ఫోర్స్ ఉందో ఈజ్ ఈక్వల్ టు వెయిట్ ఆఫ్ ద లిక్విడ్ సపోర్టెడ్. సో ఇదంతా వెర్టికల్ ఫోర్స్ అనమాట. ఏదైతే వెర్టికల్ కాంపోనెంట్ ఉందో ఇది వెర్టికల్. అదే హారిజెంటల్కి వచ్చేసరికి హైడ్రోస్టాటిక్ ఫోర్స్ అంటే ఈ ప్రొజెక్షన్ ఆఫ్ ద బాడీ మీద ఏదైతే హైడ్రోస్టాటిక్ ఫోర్స్ పడుతుందో అంటే WX బార్ ఏదైతే పడుతుందో అది హారిజెంటల్ అవుద్ది. వెర్టికల్ వచ్చి ఏదైతే టోటల్ వెయిట్ ఆఫ్ ద వాటర్ సపోర్ట్ చేస్తుందో అది వెర్టికల్ అవుద్ది. సో ఇదే ఎక్కువసార్లు అడుగుతూ ఉంటాడు. సో కర్వ్డ్ దాంట్లో వెర్టికల్ పోర్షన్ ఏంటి, వెర్టికల్ ఫోర్స్ కాంపోనెంట్ ఏంటి, దట్టింగ్ బట్ వెయిట్ ఆఫ్ ద లిక్విడ్ సపోర్టెడ్ ఆన్ ఇట్స్ కర్వ్డ్ సర్ఫేస్. అదే హైడ్రోస్టాటిక్ ఫోర్స్ అయితే హారిజెంటల్ అనమాట. హారిజెంటల్కి ఏదైతే హైడ్రోస్టాటిక్ ఫోర్స్ పడుతుందో దాన్ని FH అంటాం. సో కర్వ్డ్ వచ్చేసి రిజల్టెంట్ FH స్క్వేర్ ప్లస్ FE స్క్వేర్ అవుద్ది. సో ఇన్ కేస్ టూ లిక్విడ్స్ మధ్యలో ఏదన్నా బాడీ ఉంది, సో అప్పుడు దాని మీద యాక్ట్ అయ్యే ఫోర్స్ అంటే ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఇంటర్ఫేస్లో ఏదైనా బాడీ ఉంటే అంటే మనం నెక్స్ట్ బయాన్స్లో చూస్తాం. సో అలా కాకుండా ఈ ఇంటర్ఫేస్లో స్ట్రెస్ అనేది అంటే మన హైడ్రోస్టాటిక్ డయాగ్రామ్ అనేది ఎలా వేరీ అవుద్దని చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి ఒక W ఉంది, ఓకే, వాటర్ది. దాని తర్వాత ఇక్కడ ఆయిల్ ఉంది, ఓకే. సో ఇది కరెక్టా రాంగా? ఇప్పుడు అంటే వాటర్ పైన వాటర్ కింద ఆయిల్ వేసారు, కరెక్ట్గా ఉంటుంది. ఇది కరెక్ట్గానే ఉన్నట్ట మనకున్న హైడ్రోస్టాటిక్ లా ప్రకారం బేసిక్గా ఆయిల్ ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయిల్ అనేది 0.8, వాటర్ అనేది 1. సో ఇందులో ఏది హెవీ? వాటర్ అనేది హెవీ. సో అందుకే వాటర్ మీద ఆయిల్ పోసినప్పుడు ఎప్పుడు తేలుతుంది, ఎందుకంటే కలవలేదు. ఇన్ కేస్ వాటర్ కంటే బలమైంది అనుకోండి, ఆయిల్ అదే వాటర్ అనేది బరువు అయింది అనుకోండి, వెళ్ళి వాటర్లో కలిసిపోయింది. బట్ ఆయిల్ అనేది వెరీ లెస్ వెయిట్ కాబట్టి పైన ఎప్పుడు ఆయిల్ ఉంటుంది. సో అప్పుడు హైడ్రోస్టాటిక్ డయాగ్రామ్ ఏమవుద్దంటే ఇక్కడ S1 H1 S2 H2 లేదన్నా W1 H1 W2 H2. సో ఈ రెండింటికి ప్లస్ అవుద్ది అనమాట. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇక్కడ దాకా ఏమవుద్దంటే ప్రెషర్. సో W1 H1 అంటే ఇది ఆయిల్ కదా, సో 0.8 ఇంటూ H1 కింద ఏమవుద్దంటే 0.81 H1 ప్లస్ 1 ఇంటూ H2. ఇది దీని యొక్క హైడ్రోస్టాటిక్ డయాగ్రామ్ అనేది ఇలా వేరీ అవుద్ది అనమాట. సో ఎప్పుడు కూడా ఆయిల్ అనేది మనకు బాటమ్ ఇవ్వడానికి కుదరదు. అంటే ఇస్తే ప్రాబ్లమేటిక్ ప్రకారం మనం చేయాలి కానీ బట్ ఆయిల్ అనేది ఎప్పుడు తేలుతుంది. సో స్పెసిఫిక్ గ్రావిటీ అనేది అంత మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఇన్ కేస్ ఇదే ప్లేస్లో పైన మెర్క్యూరీ వేసి కింద వాటర్ వేస్తే అప్పుడు అది కూడా మిస్టేక్. ఎందుకంటే మెర్క్యూరీ ఎప్పుడు కింద ఉంటుంది, వాటర్ ఎప్పుడు పైన ఉంటుంది. ఇన్ కేస్ ఇంత బంచ్ ఆఫ్ మెర్క్యూరీ తీసుకొచ్చి వాటర్లో వేస్తే ముందు వాటర్ పైకి పోసేసి కిందకి మెర్క్యూరీ వెళ్ళిపోద్ది అనమాట. సో ఈ ప్రెజర్ డయాగ్రామ్స్ కూడా అర్థం చేసుకోవాలి. సో ఇక్కడికి వచ్చేసరికి W1 H1 ఉంటుంది. సో ఇది ఇలాగే కిందకండి ఇక్కడ ఎక్స్ట్రా W2 H2 మొత్తం టోటల్ W1 H1 ప్లస్ W2 H2. సో ఈ వేరియేషన్ మీద కూడా క్వశ్చన్స్ అడుగుతాడు. సో అది మనం సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ని బేస్ చేసుకుని ఆన్సర్ చేయొచ్చు అనమాట. సో ఇది హైడ్రోస్టాటిక్ ఫోర్స్ మనకి థర్డ్ చాప్టర్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా. సో ఇక్కడ రిజల్టెంట్ మూమెంట్ అడిగితే CP వేయాలి, అబౌట్ CP సెంటర్ ఆఫ్ ప్రెషర్ వేయాలి. అదే ఇన్ కేస్ సెంట్రాయిడ్ వేయాలి. ఇప్పుడు ఏదైతే మనకి ఫోర్స్ అడిగాడో ఫోర్స్ అడిగినప్పుడు ఏదైతే సెంట్రాయిడ్ ఉందో అదే వేస్తాం, అంటే ఈ వాటర్ యొక్క సెంట్రాయిడ్ ఏది ఉందో అదే వేస్తాం. అలా కాకుండా CP అడిగితే ఈ టోటల్లోంచి ఈ 0.8 అనేది తీసేసి 0.8 అనేది వేస్తాం. సో ఇది
ప్రెషర్ పాయింట్ అనేది ఎక్కడి నుంచి యాక్ట్ అవుతుంది, ఈ P1 అనేది ఎక్కడి నుంచి యాక్ట్ అవుతుందనే సెంటర్ ప్రెషర్. ఓకే, సింపుల్గా సెంట్రాయిడ్ అంటే ఏంటంటే ఆ బాడీ యొక్క వాటర్ యొక్క సెంట్రాయిడ్ బేస్ చేసుకొని, అదే ఇన్ కేస్ మూమెంటం అంటే రిజల్టెంట్ మూమెంట్ అడిగాడు. సో అప్పుడేం అడుగుతాడు, సో అప్పుడు మనం సిపి అబౌట్ సిపి వేయాలి, ఎందుకంటే వాటర్ ట్విస్ట్ చేస్తుంది. కానీ ఇక్కడ యాక్ట్ చేసే ఫోర్స్ యొక్క సెంటర్, సో అది సమ్వేర్ ఇక్కడ ఎలా రావచ్చు. బట్ సిపి అనేది ఇక్కడ ఈ మూమెంట్ అబౌట్ హింజ్ టాప్ నుంచి అయితే టాప్, బాటమ్ నుంచి అయితే బాటమ్, ఇది రిజల్టెంట్ మూమెంట్ అడిగితే. సో ఇందులో హైడ్రోస్టాటిక్ ఫోర్స్ అనేది మోస్ట్లీ ఇవే ఉంటాయి. ఓకే.